కొణతం దిలీప్ పై వేధింపులు ఆపడం లేదు రేవంత్ సర్కార్. 3 కేసుల్లో స్టేషన్ బెయిల్ పొంది మరో కేసులో సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ వచ్చినా వెంటనే ఇంకో కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో కోర్టు ఆవరణలోనే దిలీప్ నిరసనకు దిగారు. నిర్మల్ జిల్లాలోని వేరువేలు స్టేషన్లో కొత్తగా 15 కేసులు పెట్టడాన్ని ఖండించారు. రేవంత్ రెడ్డి తనపై 100 కేసులు పెట్టినా బెదరనంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కొనతం దిలీప్ ను ఏ విధంగానైనా కటకటాల వెనుక నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న కొనతం దిలీప్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని నిర్మల్ తరలించారు. ఈ కేసులో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మరో పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ వేధింపులకు నిరసనగా కొనతం దిలీప్ కోర్టు ముందే నిరసనకు దిగారు. దీంతో ఆయనను పక్కనే ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి నోటీసులు అందించారు. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు నమోదు చేసిన పోలీసులు ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. ఇక్కడ కూడా దిలీప్ గారికి అగేన్స్ట్గా ఒక్క కంప్లైంట్ కూడా లేదు, ఒక్క ఎలిగేషన్ కూడా లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ కావాలని చెప్పి అక్యూజ్ నెంబర్ 9 అని చెప్పి అందులో యాడ్ చేసేసి ఈ కేసులో అనవసరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అదే కాకుండా ఆల్రెడీ దిలీప్ గారు చెప్పినట్టుగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. అంటే 11th జూన్ 2025 రోజు తను రిటర్న్ వచ్చేయాలి అని ఉంది. సో దానికి అనుగుణంగా ఒక రోజు ముందే దిలీప్ గారు ఇండియాకి వచ్చేసారు. వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే దిగారో అక్కడ తనని ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొనతం దిలీప్ పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నాయి. ఎయిర్పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు దిలీప్ కుటుంబ సభ్యులకు తెలుపలేదన్నారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెషన్స్ కోర్టులో పోలీసులు రిమాండ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగిన అనంతరం సెషన్స్ కోర్టు జడ్జి భవిష్య కొనతం దిలీప్ కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. ఇక కొనతం దిలీప్ కు న్యాయ సహాయం అందించడంలో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు చాకచక్యంగా వ్యవహరించారు. హైకోర్టు న్యాయవాదులైన లలితారెడ్డి, అమృతరావు, అంబల్ల హరీష్ టీం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని స్థానిక నాయకులతో చర్చించారు. ఇక అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు కొనతం దిలీప్. 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు తమలాంటి వారిపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నాడని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కొనతం దిలీప్ ఆరోపించారు. నెల రోజుల పాటు అమెరికాలో ప్రయాణం చేయడానికి నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మే 11 నుంచి జూన్ 11 వరకు నాకు ఆ అనుమతులు హైకోర్టు ఇస్తే నేను అమెరికాకు వెళ్ళి నిన్న రాత్రి 10వ తారీఖు రాత్రి నేను శంషాబాద్ విమానాశ్రయంలో దిగానండి. ఎంత దుర్మార్గం అంటే 11 వరకు ఆయనకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని హైకోర్టు చెప్పినా కానీ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా, ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు నిన్న రాత్రి నన్ను అర్ధరాత్రి పూట నిర్మల్కి తీసుకొచ్చినారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనతం దిలీప్ అక్కడికి చేరిన వారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతలో కడెం పోలీసులు అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వాల్సి ఉన్నదని 40 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్ కు రావాలని దిలీప్ ను ఆదేశించారు. దీంతో పోలీసులు తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కొనతం దిలీప్ కోర్టు ఎదుటే నిరసనకు దిగారు.